బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడుతున్నాయని నేను నమ్ముచున్నాను. మీ జీవితంలో దేవుడి యొక్క కార్యాలు ఉన్నతంగా జరిగించబడాలంటే మీరు ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 37వ కీర్తన 25, 26 వచనాలు చదువుకుందాం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు తన జీవిత అనుభవంలోంచి నేర్చుకొని చెప్పబడుతున్న లేఖన భాగం. అతను చిన్నవాడి వయసు నుండి ముసలివాడి వయసు వచ్చేదాకా కూడా నీతిమంతులందరినీ గమనించాడంట. ఏ నీతిమంతుడు కూడా ఎప్పుడు కూడా విడవబడలేదంట. నీతిమంతుల పక్షాన దేవుడు ఎన్నో కార్యాలు చేశారంట. అనేకమైన శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ నీతిమంతులు ఏనాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదంట. నీతిమంతుల పక్షాన దేవుడు తోడై ఉన్నాడంట. ఆపదల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, అన్ని విషయంలో నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడని తన జీవిత అనుభవం ద్వారా చెప్తున్నాడు. తను చూసిన అనుభవం ద్వారా చెప్తున్నాడు. ఏనాడు ఎప్పుడు కూడా విడవబడలేదంట. మనం నీతిమంతులు ఎలా అవుతామండి? భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతులు లేడని సెలవిస్తున్నాడు. ఆనాడు భక్తి ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, విశ్వాసము ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడైతే మనం క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం రక్షణ బాప్తిస్మము పొందుకొని ఆయన నిజ రక్షకుడిగా అంగీకరించి మనము ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తామో మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. మనం నీతిమంతులుగా ఎప్పుడైతే అవుతామో ఖచ్చితంగా దేవుడు పాత నిబంధనలో భక్తులు జీవితానికి తోడై నడిపించినట్లుగా ఈ రోజు మనకు కూడా దేవుడు తోడై నడిపిస్తాడు. నీతిమంతులు ఏనాడు విడిచిపెట్టడు. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో, అనేక విషయాల్లో నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నువ్వు దేవుడి యందు నిందారహితంగా నువ్వు భక్తి చేస్తావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నీ పక్షా నుండి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుకుంటూ నిన్ను ఎంతగానో బలపరుస్తా ఉంటాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాటల్లో తన బిడ్డల జీవితాలు కూడా ఎలా ఉంటాయని చెప్తున్నాడు. వారి యొక్క బిడ్డలంట ఎప్పుడు కూడా దీవించబడిన వారిగా ఉంటారంట. వారు ఎప్పుడు కూడా భిక్షమెత్తుకోలేదంట. అంటే వారి కొదువు అనేది లేకుండా, లేమేది లేకుండా సమృద్ధితో దేవుడు దీవించాడంట. ఏనాడు భిక్షమెత్తుకోలేదంట. ఏనాడు కూడా పస్తులు ఉండలేదంట. తన యొక్క బిడ్డల ఎడల దేవుడు ఎంతగానో కృప చూపించేవాడు. ఇంకా చెప్తున్నాడు, వారంట దయాళురయ్యి అప్పు ఇచ్చేవారిగా దేవుడు చేస్తాడంట. అంటే చూడండి, వారి సమృద్ధి ఇస్తాడు. వారి సంతానం వారికి అప్పు ఇచ్చేవారిగా, అంటే వారు ఏ కొదువ లేకుండా అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుతారు. వారి జీవితంలో కొదువ లేకుండా దేవుడు కృప చూపిస్తా ఉంటాడు. అప్పు ఇచ్చేవారిగా ఉంటారంట. ఇంకా సెలవిస్తున్నాడు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారంట. చూడండి, మనం కోరుకునేది ఏంటండి? మనం దీవించబడాలి, మన సంతానం ఆశీర్వదించబడాలి. మన సంతానం ఆశీర్వదించబడితే మనకి అంతకన్నా సంతోషం ఏది ఉండదండి. ఆ సంతానము సమృద్ధిగా ఉంటే అంతకన్నా మాకు సంతోషం ఏమీ ఉండదండి. దేవుడి యొక్క బిడ్డలైన వారు, నీతిమంతుల యొక్క పిల్లలు ఎప్పుడు కూడా ఒలివ చెట్టు వలె పచ్చగా ఉంటారు. వారి జీవితాలు ఆశీర్వదించబడితే, వారి కుటుంబాలు ఆశీర్వదించబడితే, నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే కనుక ఖచ్చితంగా దేవుడు నీ బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు నువ్వు ఇవ్వగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన నీతిని బట్టి నీ బిడ్డలు కూడా అట్టి విధంగా దీవించబడాలని కోరుకుంటాడు. తన సంతానపు వారు కూడా ఆశీర్వదించబడ్డారంట. అబ్రహాంను దేవుడు దీవిస్తే అబ్రహాం మట్టికే వదిలిపెట్టలేదు, కానీ అబ్రహాం మీద నాకు ఆశీర్వాదము ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు మీద నా ఆశీర్వాదము యాకోబు మీదకి వచ్చింది, యాకోబు మీద నా ఆశీర్వాదము యోసేపు మీదకి వచ్చింది. తరతరాలు దీవించబడ్డారు, తరతరాలు ఆశీర్వదించబడ్డారు. వారి సంతానపు వారందరూ కూడా దీవించబడ్డారు. మరి దేవుడి యొక్క సన్నిధిలో మనము నీతిమంతులుగా ఉంటే ఇన్ని గొప్ప దీవెనలు ఉన్నాయే, ఆ గొప్ప దీవెనలు మనం పోగొట్టుకోకూడదు. దేవుడి ఎదుగు వచ్చి ఆయన్ని నిజరక్షకుడిగా అంగీకరిస్తే ఖచ్చితంగా దేవుడు ఆయన రక్తములో నిన్ను కడిగి నీతిమంతులుగా, నీతిమంతురాలుగా దేవుడు చేస్తాడు. నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను విడవడు, ఎడబాయడు. నీ కుటుంబాన్ని ప్రతి క్షణం కాపాడుకుంటూ వస్తాడు. నీ పిల్లలు అప్పిచ్చేవారుగా దేవుడు చేస్తాడు. వారి సంతానం ఆశీర్వదించబడతారు.
మరి అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన మీ కుటుంబానికి కలగాలని దేవుడి వాగ్దానం ద్వారా ఈ రోజు ప్రకటిస్తున్నాడు. మరి యేసు వైపు నువ్వు చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతిని నువ్వు పొందుకుంటావు, దేవుడి యొక్క రక్షణను పొందుకుంటావు, దేవుడి యొక్క కాపుదలను పొందుకుంటావు. నీ సంతానపు వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అనేక మందికి అప్పిచ్చేవారిగా వారిని దేవుడు దీవిస్తాడు. మరి అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మీరు పొందుకోవాలంటే గనక నాతో పాటు ఏకీవించి, ఓ నన్ను దీవించేయా, నా సంతానం దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించని మీరు ప్రార్థన చేస్తారా? మరి ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ బిడ్డలైన వారి జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు పెట్టి దావీదు గారు వర్ణిస్తూ మాట్లాడుతున్నాడయ్యా. నిజమే తండ్రి, నీతిమంతులు ఏనాడు నువ్వు విడిచిపెట్టేవాడు కానే కాదు ప్రభువా. వారి సంతానము నాయనా అయ్యా తండ్రి నాయన ఏనాడు భిక్షమెత్తుకోలేదయ్యా. వారి సంతానం ప్రభువా సమృద్ధిగా నింపబడి అనేక మందికి అప్పిచ్చేవారుగా ఉంటారయ్యా. వారి సంతానపు వారి నాయన దీవించబడతారు, ఆశీర్వదించబడతారు నువ్వు సెలవిచ్చున్నావు ప్రభువా. మరి మా సంతానం, మా బిడ్డలందరూ కూడా నాయన దీవించబడాలి, అప్పిచ్చేవారిగా ఉండాలి. ఏనాడు కొదువ లేకుండా, ఒకరి దగ్గర భిక్షం అడుక్కోకుండా సమృద్ధితో నింపిన నామాన మహిమపరచమని, మా సంతానం, మా బిడ్డలందరినీ కూడా దీవించమని, వీక్షిస్తున్న బిడ్డల కుటుంబాలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం దేవుడి యొక్క నోటి నుండి వచ్చిన మాట. ఆ మాటని నమ్మి విశ్వసించి మనం ప్రార్థన చేసినట్లే ఖచ్చితంగా మన పిల్లలు, మన కుటుంబం కూడా దీవించబడది, ఆశీర్వాదకరంగా ఉంటది. ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.